హలో హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా వీడియోని చూడండి. ముందు ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్లో వెళ్ళిపోదాం. ఫ్రీగా ఎలక్ట్రిసిటీ స్కీమ్, ఉచిత విద్యుత్ పథకంపై సీఎం గుడ్ న్యూస్. వాళ్ళకు 500 యూనిట్ల వరకు అయితే ఫ్రీగా ఇస్తారు. ఎవరికి ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రోజు చేనేత కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 7వ తేదీ నుంచి నేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఒక దాని తరువాత ఒకటి అమలు చేస్తూ వస్తోంది. అయితే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి ఫ్రీగా అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నేతలను లబ్ధి కూర్చే మరో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఆ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇప్పటికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రోజు చేనేత కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 7వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచితంగా అమలు చేయాలన్నారు. హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు ఫ్రీగా కరెంటు ఛార్జీలు వర్తించకుండా అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ మనకు పవర్ లూమ్స్కు 500 వరకు విద్యుత్ యూనిట్లు అనేవి ఫ్రీగా మనకు అమౌంట్ అనేది తగ్గించడం జరుగుతుంది. హ్యాండ్లూమ్స్కు మనకు 200 యూనిట్ల వరకు తగ్గిస్తామని చెప్పారు. అలాగే గూడెం చెరువు ప్రజా నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శుభవార్తను తెలియజేశారు. అయితే దీని గురించి మొదట ఆగస్టు 7 నుంచి కాకుండా ఆగస్టు 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇక ఇంట్లో మగ్గాలు ఉన్న నేతన్న కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తింపులు అమలు చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మనకు ఓ చేనేత కార్మికుడు ఇంటికి వెళ్ళి మగ్గంపై వస్త్రం తయారీ గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చీర మగ్గంపై తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఉచిత విద్యుత్ అమలుతో నేతన్నల కుటుంబాల్లో కాస్త ఇబ్బందులు తొలగిపోతాయని ఈ పథకాన్ని స్కీమ్ని తీసుకొని వచ్చినట్టుగా చంద్రబాబు చెప్తున్నారు. అలాగే ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 చేనేతల కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అయితే 15,000 పవర్ లూమ్స్ యజమానులకు మేలు జరుగుతుంది అని చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో తెలిపారు. బట్ ఇది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విద్యుత్ అనేది మనకు ఫ్రీగా యూనిట్స్ అనేవి వాళ్ళ వరకు ప్రొవైడ్ చేస్తాము అని అయితే మనకు ఇక్కడైతే తెలపడం జరిగింది. అయితే రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగింది పాలన కాదని విధ్వంసమని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించిన ఉపాధి ఉద్యోగాల అవకాశాలు పెంచుతాము మేము అని స్పష్టం చేశారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు ఇకపై రాష్ట్రంలో ఉండవని, అలాంటి వాటిని పాల్పడే వాళ్ళను వదిలిపెట్టమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చాడు. రాయలసీమలో ప్రాజెక్టులు ఉక్కు పరిశ్రమలు తెచ్చి అన్ని విధాలుగా రతనాల సీమగా మార్చుతామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం అనేది జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలాగనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి, లైవ్ అప్డేట్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ న్యూస్ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.